అందిన కాడికి అప్పు తెచ్చుకోవడం, అనుయాయులకు పప్పు బెల్లాల్లా పంపిణీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. కేవలం 2 నెలల వ్యవధిలో 25,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఎఫ్ఆర్బిఎం కింద ఇచ్చిన అనుమతులను ముందుగానే ఉపయోగించుకుని అనుయాయులకు నిధులు కట్టబెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం బరితెగించింది. ఈ వారం కూడా మరో 4,000 కోట్ల రూపాయలకు ఏపీ ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక అరాచకం పెరిగిపోయింది. చివరకు 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. 4.5 సంవత్సరాల నుంచి మధ్యలో 1-2 నెలల మినహా మిగతా కాలమంతా కూడా 6వ తేదీ వరకు జీతాలు, 10వ తేదీ వరకు పెన్షన్లు పడుతూ వచ్చాయి. ఉపాధ్యాయులకు మాత్రం చుక్కలు చూపించారు. వారికి ఏ నెల కూడా 10వ తేదీ కంటే ముందు పెన్షన్లు, వేతనాలు వేసిన దాఖలాలు లేవు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం ని దాటి 33 సార్లు అప్పు తీసుకునొచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా అడిగినప్పుడల్లా అనుమతి ఇవ్వడంతో రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ కట్టు తప్పింది. రాష్ట్రానికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం 43,000 కోట్ల రూపాయల వరకు ఎఫ్ఆర్బిఎం కింద అనుమతులు ఇచ్చింది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్-మే నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం కింద 25,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకునొచ్చింది. ఈ శుక్రవారం 4,000 కోట్ల రూపాయలకు ఇండెంట్ పెట్టింది. ఈ మొత్తం మంగళవారం నాడు ప్రభుత్వ రిజర్వ్ బ్యాంకు వద్ద సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా అప్పు తీసుకురానుంది. జూన్ 1వ తేదీ వచ్చినప్పటికీ పెన్షన్లు మాత్రం పడలేదు. కొన్ని శాఖల ఉద్యోగులకు మాత్రమే వేతనాలు వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్ల కోసం 5,500 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. సామాజిక భద్రతా పెన్షన్ల కింద వృత్తులు, వికలాంగులు, వితంతువులకు 1,950 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపేణా శనివారం విడుదల చేశారు. ఆయా బ్యాంక్ అకౌంట్లతో పాటు సచివాలయాల్లో కూడా పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. ఇవి కాకుండా తీసుకువచ్చిన అప్పులకు వడ్డీ చెల్లించేందుకు మరో 4,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమవుతాయి. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా తీసుకువచ్చే 4,000 కోట్ల రూపాయలతో మిగిలిపోయిన ఉద్యోగులకు పెన్షన్లకు వేతనాలు, పెన్షన్లు వేసే అవకాశం